ఎంతైందా? మీటర్ 35 రూపాయలండి. తీసుకో. ఇంకా 5 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు? అప్పెక్కొచ్చాం కదండి. డౌన్లో దిగాం కదా, దానికి తిరిగి చెల్లు. వాళ్ళే బేరమే. ఏంటి అంకుల్ ముష్టి 5 రూపాయల కోసం ఆటో వాడితో గొడవ? ఇవ్వచ్చు కదా. నువ్వు కూడా ఎక్కువచ్చావు కదా, నువ్వు ఇవ్వచ్చు కదా. ఓ సామెత ఉందండి. ఏంటో అది? ఉందన్నాను కానీ తెలుసానా? మన దగ్గర మందు ఉంది, వాళ్ళ దగ్గర లేదు. ఎవరిని దూరతారు, జాగ్రత్త. సార్ అటు కాదు సార్, ఇటు సార్. మరి ఆ ఫంక్షన్ ఏంటి? స్వాతి మ్యాగజైన్ ఫంక్షన్ సార్. మరి మన మ్యారేజ్ ఫంక్షన్ అక్కడ సార్. రండి సార్. రండి. హాయ్. హలో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. భోజనాలు ఎక్కడ? అక్కడ. కంగారు పడినట్టున్నాడు. రే నువ్వు కూడా రావాలరా. ఇక్కడ కనిపించావు, మళ్ళీ ఎక్కడ కనిపిస్తావు లేదు. నన్ను కలిసాను రావండి. ఏంటంకుల్ తినేద్దామా? ఆ పార్టీ చూడు, ఫుల్ పటాస్. లాగిదాం పదా. బాగోదేమో అంకుల్. వెళ్ళకపోతే బాగుండదు పదా. Shall we take the bottles? No. Only in glasses. Only glass? Yes, sir. సార్ రేణు రాసిన మనసంతా నువ్వే సీరియల్కి రెస్పాన్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఫంక్షన్ ఇంకా మొదలవలేదు. మీరు ఎవరి తాలూకండి? చంద్రబాబు నాయుడు తాలూకా. ఆయన మాకు సీఎం అవుతారులేండి. లాగించండి. ఇంకా తాగేసి కూడా మనలాగా బెవర్స్ గాడే ఉంటాడు, అందుకే లాగించేయమంటున్నాడు. రథకైసేన చలే కిత్తెన చలే ఆనా చలే. ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే. ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు. రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు. రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు. రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే కానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ మీరా? నాట్ బ్యాడ్, బాగానే గుర్తుపట్టారే. బెరర్. ఎస్ సార్. ఏం తీసుకుంటారు? I'll have an ice cream. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే. చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటి అట్రా. అలాగే. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకే మా. ఈవిడ మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? ఏం మాట్లాడారు? అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడు? అదేనండి, చిన్నప్పుడు మీకు ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే మీరెవరో చెప్పుకున్నారు, రోజుగా మూవ్ అవుతారని మనసు. ఏంటండి ఏమైంది? వాడు ఎంపీ కొడుకు, ఆడపిల్లల్ని ఎప్పుడూ టీస్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. ఆగరా. లిసన్. టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్ వీటిలో మీకు ఏదంటే ఇష్టం? వీడికి చెప్పడం చేత కాదండి. నాకు చెల్లి ఉంది, తను మీ మనసంతా నువ్వే సీరియల్ అంటే పడి చస్తుంది. తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట. మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది. అందుకే మేము మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్కి పిలుద్దాం అనుకున్నాం. వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ మా ఇంటికి వస్తారా? నాకు అలాంటి అభిమాని ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్. ఓకే. మేము బైక్లో వచ్చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో చేయండి. ఆల్రైట్. ఐ డోంట్ నో ఏమైందండి? బట్ సడన్ గా కార్ స్టార్ట్ అవ్వలేదండి. నేను రిపేర్ చేయించానండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి బైక్ లో వెళ్దాం. బైక్లోనా? ఏ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళలేరా? అలా అని కాదు, రండి వెళ్దాం. అవును, ఆ బైక్ మీద అమ్మాయిని నేనే తీసుకెళ్ళచ్చు కదా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు?
సార్ అపోలో హాస్పిటల్కి ఎలాగ వెళ్ళాలండి? డైరెక్ట్గా వెళ్ళి ఎలారైనా గుద్దే వాళ్ళే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. నిన్నొకటి పీకితే అంబులెన్స్ వస్తుంది, దాంతో పాటు వెళ్తా. ఇగోండి మీ కేస్. మీ కారు వెంటనే స్టార్ట్ అయిందే. మీ ముక్కకి ఏమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. రేయ్ సునీల్, ఇంట్లో ఇంకేదైనా పాస్ సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాదంటే ముసలిదొంద తీసుకొచ్చి పడరా. అదిగోరా అక్కడేదో పాతకొచ్చారు, నేను తీసుకురండి. పడేయండి తీసుకొచ్చి. హాయ్, చూసారా మా కాలనీలో భోగి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. హ్యాపీ భోగి. థాంక్యూ, సేమ్ టు యు. చంటి చంటి ఎక్కడున్నావురా? నేను ఇక్కడే ఉన్నానండి. మీ అన్నయ్య ఏడి? వాడింత పొద్దున్నే లేవడండి, చాలా బద్దకస్తుడు. పడుకున్నాడని అలాగే వదిలేస్తారా? పండగ అంటే అందరూ కలవడమేగా. పదండి మనం లేపి తీసుకుందాం. ఇలా వచ్చి లేపుతారని తెలిస్తే మేము కూడా పడుకునే ఉంది కదా, ఎందుకు పొద్దునే ఇక్కడికి వచ్చి కొట్టించుకో. ఇదిగో రేఖ, ఇంకో 4 గార్లు ఎక్కువేమో సునీల్ కేసులో చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకు వేసి వేస్తున్నా కదా. ఏమండి, మీరెవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను? ప్లీజ్ పేరు చెప్పరా? పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా? చిచి, ఏంటి బామ్మ గారెలు వేడిగున్నాయా? ఓ నువ్వు వేడిగున్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. పుట్టేనంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నేను చంపేస్తాను కదా. అంకుల్. అంకులా? నన్ను అంకులా? ఎలా అనిసిందేంటి? హాయ్ రేణు గారు, మీరా ఇక్కడ? హాయ్, ఐఎమ్ అరుణ్ ఫ్రమ్ మలేషియా. హాయ్, ఐఎమ్ సునీల్ ఫ్రమ్ ఇండియా. నైస్ టు మీట్ యు. హే, నైస్ టీ షర్ట్. ఎక్కడ కొన్నారు? వేణుస్ ట్రౌజర్స్? వేణుస్ బెల్ట్ షూస్ అన్ని వేణుస్. వేణూస్ అంటే అంత పెద్ద కంపెనీ ఇండియాలో? వేణు అంటే మా ఫ్రెండ్ పేరు, ఇవన్నీ ఇడియే. మీ ఇద్దరిది చిరకాల స్నేహమా? ఫెవికాల్ స్నేహం. కమ్ ఆన్. హీస్ అరుణ్, మా బావ. మలేషియాలో చదువుకున్నప్పుడు వీళ్ళింట్లోనే ఉండేదాన్ని. ఓకే. హైదరాబాద్ లో నా మ్యారేజ్. మీరు తప్పకుండా రావాలి. ఏమండే మరి మమ్మల్ని పిలవరా? ఇప్పుడు చెప్పగా మీది ఫెవికాల్ ఫ్రెండ్షిప్ అని. మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్. సార్ ప్లీజ్, భోజనాలు మటుకి 2 ఎట్టండి. హే కమ్ ఆన్ మ్యాన్. ఓకే బాయ్. బాయ్. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రైల్లో సర్టిఫికెట్లు మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది. ఆ సర్టిఫికెట్లు నేను చూసి ఆ అమ్మాయి అడ్రస్కి పోస్ట్ చేశాను. తిరిగి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ నాకు లెటర్స్ రాసింది. నేను కూడా ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ లెటర్లు రాశాను. ఇలా మా ఇద్దరి మధ్యన కొంతకాలం థ్యాంక్స్ ఉత్తరాలు నడిచాయి. తర్వాత అది ప్రేమగా మారి ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఊరు వస్తుందని తెలిసి నేను రైల్వే స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ అమ్మాయి రైల్లో వచ్చింది, కిందకి దిగింది. నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నన్ను చూసింది. తన ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి తన బ్యాగ్ లో చేయి పెట్టింది. సరే చెప్పలేక లెటర్ ఇస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్ లోంచి అద్దం తీసి నా చేతికిచ్చి అదే రైలుకి వెళ్ళిపోయింది. నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు అసలు అమ్మాయి నాకు ఎందుకు అర్థం ఇచ్చి వెళ్ళిపోయిందో. బుర్రలో ఇంత మట్టి ఉంటే నీకు ఎలా అర్థం అవుతుందిరా? ప్రేమించే ముందు నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకోరా అని చెప్పి అర్థం ఇచ్చి వెళ్ళిపోయింది. కూర్చో.